హాయ్ అండి, నమస్తే. ఇవాళ మనం ఓవెన్ లేకోకుండా ఎగ్ పఫ్స్ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ ఒక కప్పు మైదా పిండి తీసుకొని దానికి సరిపడా ఉప్పు వేసుకొని అందులో వేడి చేసుకున్న ఆయిల్ వేయాలి. వేడి చేసుకున్న ఆయిల్ ఎందుకు వేస్తామంటే పఫ్స్ అనేటివి చాలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. అందువలన వేడి ఆయిల్ వేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి. సో వీటిని చపాతీ పిండిలాగా చాలా స్మూత్గా పిండినంతా తడుపుకోవాలి. ఒక 10-15 మినిట్స్ బాగా పిండిని నాననివ్వాలి. అంతలోపే మనము స్టఫ్ ప్రిపేర్ చేసుకుందాం. ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి, దానికి సరిపడా సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి అన్నమాట. కరివేపాకు వేసుకున్నాము, పసుపు, ధనియా పొడి, చాట్ మసాలా, లైట్గా కారం. నీట్గా మగ్గిన తర్వాత ఇప్పుడు మనము పఫ్ రోటీ ప్రిపేర్ చేసుకోవాలి. పఫ్ రోటీ చాలా స్మూత్గా రావాలి, షేప్ నీట్గా రావాలి అంటే ఎడ్జెస్ కట్ చేసుకోవాలి. బేకరీ స్టైల్లో రావాలి అంటే అందులో స్టఫ్ పెట్టి హాఫ్ ఎగ్ పెట్టేసి ఆ ఎడ్జెస్కి అంతా వాటర్ వేసేసి మడుచుకోవాలి ఇలాగా. తర్వాత ఆయిల్ సిమ్లో పెట్టి మనం ఇవి ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే సిమ్లో పెడితే అవి ఓవెన్ స్టైల్లో ఫ్రై అవుతాయి అన్నమాట. హై ఫ్లేమ్లో పెడితే అవి మెత్తగా అయిపోతాయి, టేస్ట్ కూడా పెద్దగా బాగోదు. సిమ్లో పెట్టి ఫ్రై చేస్తేనే టేస్ట్ బాగుంటాయి. మేము కొత్తగా ఛానల్ పెట్టామండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. ఇవి చిన్నపిల్లలకి హెల్తీగా ఉంటాయి, బాగా తింటారు.